మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. మ్యానుఫ్యాక్చరర్స్ ఇదే బిల్డింగ్లో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఉంటుంది. దీనికి యూజ్ చేసే మెటీరియల్స్ కానీ, థ్రెడ్స్ కానీ, జిప్స్ కానీ, మనం యాక్సరీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ యాక్సరీస్ అనేది మనం యూజ్ చేస్తాం. ఒక బ్రాండెడ్ షర్ట్కి ఏదైతే ప్రాసెస్ చేస్తారో సేమ్ ప్రాసెస్ అనేది మనం ఒక మిడ్ సెగ్మెంట్లో అంటే వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తాం అనమాట. సో ప్రతి ఐటమ్ అనేది చాలా యూనిక్గా ఉంటుందంటే మేము చేసే సెలెక్షన్స్ కానీ, డిజైన్స్ కానీ, డిజైనింగ్ కానీ, కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, దీనికి సంబంధించిన వాష్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, టోటల్ ప్రాసెస్ అంతా మా అండర్ ద వన్ రూఫే అవుతుంది అక్షయ్ గార్మెంట్స్లో. దీంట్లో వచ్చేసి మీకు అన్నింటిలో సైజులు ఎమ్, ఎల్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మనం ఒక 15 years నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నాము. సో ఇప్పుడు మనం ఒక బ్రాండెడ్ షోరూమ్లోకి వెళ్ళి ఒక 1000 పైన షర్ట్ తీసుకుంటే మనం ఎట్లయితే హ్యాండ్ ఫీల్ చేస్తామో ఆ హ్యాండ్ ఫీల్ అనేది డెఫినెట్లీగా మా గార్మెంట్లో కూడా ఉంటుంది అనమాట. సో ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో జస్ట్ వాళ్ళకి ఏ ఎంఆర్పీలు మళ్ళీ ఏ ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేకుండా టోటల్ ప్రొడక్ట్ రెడీగా చేసి ఇస్తాం. షర్ట్లలో ఎన్ని రకాలైతే మనకు మార్కెట్లో మూవ్మెంట్ ఉంటుందో అన్ని రకాలు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కడైనా సరే మీకు 1 నుంచి 2 daysలో డెలివరీ అనేది దొరుకుతుంది. మినిమం 50 pieces అనేది ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్ అండి. అక్షయ్ గార్మెంట్స్ వచ్చేసి ఇది మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. మ్యానుఫ్యాక్చరర్స్ ఇదే బిల్డింగ్లో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఉంటుంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది హయత్ నగర్లో ఉంటుంది. హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ రోడ్ అని ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ రోడ్ నుంచి 100 meters వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనిపిస్తుంది. ఈ వీడియో ఏంటంటే ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, లేకుంటే ఎవరైతే షాప్ కొత్తగా పెట్టాలనుకుంటారో, లేకుంటే ఆల్రెడీ షాప్ ఉండి కూడా, లేదంటే మా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి షాపు కూడా సప్లై చేసిన డీలర్స్ కానీ ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మేము బల్క్గా సప్లై చేస్తాము. సో షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ అనేది ఒకసారి రా మెటీరియల్ అంతా ఫ్యాబ్రిక్ మిల్స్ నుంచి వస్తుంది మనకి, అహ్మదాబాద్ మిల్స్ నుంచి. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా డిజైనింగ్ కానీ, కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, దీనికి సంబంధించిన వాష్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, టోటల్ ప్రాసెస్ అంతా మా అండర్ ద వన్ రూఫే అవుతుంది అక్షయ్ గార్మెంట్లో. సో దీనివల్ల ఏంటంటే మేము కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలుగుతాము. దాంతోపాటు వెరీ కాంపిటేటివ్ ప్రైస్ కూడా మేము ఇస్తామండి. సో దాంతోపాటు ఎవ్రీడే మనకు ప్రొడక్షన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి సో లేటెస్ట్ ఐటమ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఓల్డ్ స్టాక్ అనేది మన దగ్గర ఉండదు. సో ఈరోజు ఏంటంటే మన దగ్గర అక్షయ్ గార్మెంట్లో మొత్తం ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మన దగ్గర ఏమేమి ఉంటుంది ఏంటనేది అది తెలియజెప్పడం కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాం. సో రైట్ నవ్ ఏంటంటే మనం ఇక్కడ కటింగ్ సెక్షన్లో ఉన్నాం మేము అక్షయ్ గార్మెంట్స్లో. సో ఈ కటింగ్ సెక్షన్లో ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ వస్తుంది, ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ఫ్యాబ్రిక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే శాంప్లింగ్ అనేది ఫస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక షర్ట్ కానీ, ప్యాంట్ కానీ తయారు చేయాలంటే దానికి ఒక శాంపిల్ చేయాలి. డిజైన్ ఏం చేయాలో, దాని సింకేజ్ ఏమవుతుంది, స్టిచ్చింగ్ డిజైన్ ఏం కావాలనేది మొత్తం ఒక శాంపిల్ చేసి అదంతా చెకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లా లేయింగ్ ప్రాసెస్ చేస్తాం మేము. సో ఈ లేయింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఒకటేసారి 500 to 1000 pieces అనేది మనకు టోటల్గా కట్ అవుతుంది. సో అన్నిటికీ ఎక్యురేట్ ప్యాటర్న్స్ ఉంటుంది. ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఈ ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్స్ వల్ల ఏంటంటే మీకు పర్టికులర్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దాంతోపాటు మనం ఇంత క్వాంటిటీ చేస్తాం కాబట్టి మీకు వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో మా డీలర్స్కి కానీ, మా షాప్ వెండర్స్కి కానీ మేము సప్లై ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో మేజర్గా ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది కట్ అయిపోతుంది బంచ్ వైజ్ కట్ అయిన తర్వాత ఇది స్టిచ్చింగ్ యూనిట్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి మన దగ్గర జీన్స్ కూడా మేకింగ్ అనేది మన దగ్గర ఇలా జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్యాటర్న్ కానీ, డిజైన్ కానీ ప్రతిదీ, దీనికి యూజ్ చేసే మెటీరియల్స్ కానీ, థ్రెడ్స్ కానీ, జిప్స్ కానీ, మనం యాక్సరీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ యాక్సరీస్ అనేది మనం యూజ్ చేస్తాం. సో దీంట్లో కూడా డిఫరెంట్ షేడ్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఆల్ సైజెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో అన్ని ఐటమ్స్ జీన్స్ కానీ, కాటన్ ప్యాంట్స్ కానీ, షర్ట్స్ కానీ అన్ని బల్క్లో మన దగ్గర టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. పైన టోటల్గా కటింగ్ ప్రాసెస్ అంతా చూసాం మా దాంట్లో. సో అక్కడ డిజైనింగ్ అవుతుంది, కటింగ్ అవుతుంది, అక్కడ నుంచి డివైడ్ అయిపోయి నెక్స్ట్ వచ్చిన ప్రాసెస్ అంతా ఇదంతా స్టిచ్చింగ్ యూనిట్. ఈ యూనిట్లో మొత్తం మనకి అసెంబ్లింగ్ అవుతుంది అనమాట. అంటే షర్ట్కి సంబంధించిన కాలర్ కానీ, కఫ్ కానీ, బాటమ్ కానీ, ఫ్రంట్ ప్లాకెట్ కానీ ఇవన్నీ ఇక్కడ అటాచింగ్ కానీ, మేకింగ్ కానీ జరుగుతుంది. ఇదంతా స్టిచ్చింగ్ ప్రాసెస్. వన్స్ ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా జరిగేదంతా కాజా బటన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో మేజర్గా ఏంటంటే మేము ఇక్కడ వీడియోలో చెప్పేది
ఈ ప్రాసెస్ అంతా జరిగే విధానంలో కూడా ఒక కార్పొరేట్ ఏదైతే టైప్లో చేస్తారో, ఒక బ్రాండెడ్ షర్ట్కి ఏదైతే ప్రాసెస్ చేస్తారో సేమ్ ప్రాసెస్ అనేది మనం ఒక మిడ్ సెగ్మెంట్లో అంటే వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ యూజ్ చేసే మెషినరీ కూడా అదే కంప్యూటరైజ్ సూయింగ్ మిషన్స్ అంతా ఉంటుంది. కింద వచ్చేసి బటన్ కూడా మీకు లాక్ స్టిచ్ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా చిన్న చిన్న యూనిట్స్లో ఏంటంటే మీకు కింద బటన్కి లాక్ స్టిచ్ ఉండదు, ఆ కంప్యూటర్ మెషిన్స్ ఉండవు. దానివల్ల ఏంటంటే మీకు ఆ స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఏదైనా థ్రెడ్ ఉంది, థ్రెడ్ ఇలా లాగామనుకోండి బటన్ అంతా ఊడిపోతుంది, స్టిచ్చింగ్లో ఆ ఫిట్ అనేది రాదు. సో కాబట్టి మేము యూజ్ చేసే మెషినరీ వల్ల కూడా మనకి ఆ ఫిట్ అండ్ ఫినిష్ అనేది మన గార్మెంట్లో చాలా బాగా వస్తుంది. సో దాంతోపాటు ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ వచ్చేసి ఫ్యూజింగ్ మెషిన్ అది. సో అంటే మన కాలర్లో కానీ కఫ్లో కానీ ఫ్యూజింగ్ అనేది ఫేస్ చేస్తాం. సో నార్మల్గా చిన్న యూనిట్స్లో ఏంటంటే వాళ్ళు ఐరన్ బాక్స్లో పెట్టడం కానీ దాంతో చేస్తారు. దానివల్ల ఏంటంటే యూనిఫామ్గా అనేది హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇలాంటి మెషినరీ యూజ్ చేయడం వల్ల ఏంటి యూనిఫామ్గా మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇదే విధంగా ప్రతి ఒక్క మిషనరీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి క్వాలిటీ అవుట్పుట్ అనేది బెటర్గా వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మీకు అండర్ ద వన్ రూఫ్ అన్నీ ఉండడం వల్ల క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి పీస్ చెకింగ్ చేయడం కానీ, ప్రతి పీస్కి క్యూసీ కానీ, ఆన్ ఫ్లోర్ క్యూసీ కానీ, ఆన్ ఫ్లోర్లో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా క్యూసీ ఉంటుంది. క్యూసీ అంటే క్వాలిటీ చెక్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా ఫైనల్ క్యూసీ ఉంటుంది. మొత్తం టోటల్గా 3 టైప్స్ ఆఫ్ క్యూసీ అనేది మనకు గార్మెంట్కి జరుగుతుంది అనమాట. సో వన్స్ ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గార్మెంట్ని మనం ఎంబ్రాయిడరీకి పంపిస్తాము, తర్వాత వాష్ చేస్తాము, వాష్ తర్వాత ఫినిష్ చేస్తాము. నెక్స్ట్ ఆ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాం. ఇప్పుడు మొత్తం గార్మెంట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మేజర్గా గార్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్ అండి ఇది. సో దీన్నే మనం కెమికల్ వాష్ ప్రాసెస్ అంటాము. సో ఈ ప్రాసెస్లో మనకి మేజర్గా ఏంటంటే ఎవరైతే కస్టమరు షర్ట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ఈ వాష్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు వాడేసి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ షర్ట్ అనేది సింక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఆ సింకేజ్ కానీ ఆ కలర్ బ్లీడ్ అవ్వడం కానీ ఆ రెండు ఫిక్స్ అయిపోతుంది. దాంతోపాటు ఏంటంటే మీకు హ్యాండ్ ఫీల్ అనేది చాలా ఎన్హాన్స్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక బ్రాండెడ్ షోరూమ్లోకి వెళ్ళి ఒక 1000 పైన షర్ట్ తీసుకుంటే మనం ఎట్లయితే హ్యాండ్ ఫీల్ చేస్తామో ఆ హ్యాండ్ ఫీల్ అనేది డెఫినెట్లీగా మా గార్మెంట్లో కూడా ఉంటుంది అనమాట. సో అంటే వాళ్ళ గార్మెంట్కి మన గార్మెంట్కి బ్రాండింగ్ ఒకటి తప్ప మిగతా ప్రాసెస్లు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా చేస్తాము. కాకుంటే ఇక్కడ మనం కాంపిటేటివ్ ప్రైస్లు ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండర్ ద వన్ రూఫ్ టోటల్ ప్రాసెస్ అన్నీ జరుగుతుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. సో అంటే మనకి ఎక్స్ట్రా కాస్ట్ ఏం లేదు. సో దానివల్ల మనం వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో ఇవ్వగలుగుతాం అనమాట. సో దీనికి యూజ్ చేసే మెషినరీ కూడా ఇది కూడా ఒక బ్రాండెడ్ మెషినరీ. సో మీకు ప్రతి విషయంలో చెప్పేది ఏంటంటే మేము యూజ్ చేసే యాక్సరీస్ కానీ, మేము యూజ్ చేసే మెషినరీ కానీ, మేము యూజ్ చేసే రా మెటీరియల్స్ కానీ ఏదైనా సరే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము బెస్ట్ క్వాలిటీ అన్నీ యూజ్ చేస్తామన్నమాట. సో ఇవన్నీ ఇట్లా ఒకసారి వాషింగ్ అయిపోయినాక ఇలా హ్యాంగ్ చేసేసి సో ఆ కెమికల్ అంతా దాంట్లో గార్మెంట్లోకి ఆ యాన్లోకి డెప్త్లో వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ దీనికి సెమీ డ్రై అనేది చేస్తాం, టంబుల్ డ్రై చేస్తాం. సో ఆ టంబుల్ డ్రై చేసినప్పుడు మనకి హ్యాండ్ ఫీల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ప్యాకింగ్ కానీ దీన్ని మళ్ళీ క్యూసీ చేస్తాం, అంటే మళ్ళీ చెక్ చేస్తాం ప్రతి ఒక్క పీస్ని. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది, అది నేను ఒకసారి చూపెడతాను. ఈ టోటల్ గార్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది మన ప్రాసెస్ అంతా. సో వన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక గార్మెంట్ రెడీ అయిన తర్వాత సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూస్తే మళ్ళీ క్యూసీ జరుగుతుంది, అంటే క్వాలిటీ చెక్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పీసు మీకు ఆ పీస్లో ఏదైనా థ్రెడ్స్ మిగిలినా, లేకుంటే డ్యామేజ్ ఉన్నా, స్టిచ్చింగ్ సరిగా ఉందా లేదా, లేకుంటే ఇంకేదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా బటన్లో కానీ, కాజ్ పట్టిల్లో కానీ, బటన్ పట్టిల్లో కానీ అనేది క్యూసీ అంతా ఇక్కడ జరుగుతుంది. వన్స్ క్యూసీ అంతా జరిగి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రెస్సింగ్లోకి వెళ్తుంది. సో ఈ ప్రెస్సింగ్కి యూజ్ చేసే మెషినరీ కూడా మంచి బాయిలర్స్ యూజ్ చేస్తాము. సో కింద టేబుల్స్ కానీ మన పైన బాక్సెస్ కానీ అంతా అనేది స్టీమ్ తోటి యూజ్ అవుతుంది. సో దీనివల్ల కూడా మనకి ఈ షర్ట్లో అనేది ఫీల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వన్స్ అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్యాకింగ్ కానీ, దీనికి ఎంఆర్పీస్ కానీ, ట్యాగ్స్ కానీ టోటల్గా మన ఇక్కడే రెడీ అయిపోతుంది. సో ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో జస్ట్ వాళ్ళకి ఏ ఎంఆర్పీలు మళ్ళీ ఏ ట్యాగ్స్ వేయాల్సిన అవసరం లేకుండా టోటల్ ప్రొడక్ట్ రెడీగా చేసి ఇస్తాం. సో ఇక్కడ ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ శాంప్లింగ్ హౌస్ ఉంటుంది, గోడౌన్ ఉంటుంది, ఆ గోడౌన్లోకి వెళ్తుంది అనమాట. సో అక్కడ మీకు శాంపిల్ చూపెడతాను. టోటల్ ప్రొడక్ట్ అంతా ఇప్పుడు రెడీ అయింది. ప్రొడక్ట్ ప్రాసెస్ మొత్తం చూసారు, ఎట్లా ప్రొడక్ట్ తయారవుతుంది ఏంటి అని. ఎందుకంటే ఇదంతా ఎందుకు చూపెడుతున్నాం అంటే జనరల్గా నార్మల్గా యూట్యూబ్లో అందరూ మేము మ్యానుఫ్యాక్చర్ అని చెప్తారు, బట్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ ఉండరు. సో మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ మీలాంటి షాప్స్కి సప్లై చేస్తారు. సో
సో మీకు తెలియాలి కాబట్టి టోటల్ మా ప్రాసెస్ అంతా మీకు చూపించడం జరిగింది. సో వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మన శాంప్లింగ్, ఇది గోడౌన్. సో ఈ శాంప్లింగ్లో సో మొత్తం ఇలా శాంపిల్స్ అంతా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో మినిమం చూసుకుంటే ఇవి చూడండి, ఇది వచ్చి సాటిన్, మీకు షైనీగా ఎంత మంచి లుక్ ఉంటుంది. సో దీని మీద వర్క్ కానీ మీ స్టిచ్చింగ్ కానీ ఒకసారి చెక్ చేస్తే, ఎప్పుడైనా మనం ఒక ప్లెయిన్ షర్ట్లో స్టిచ్చింగ్ చెక్ చేయాలంటే ఒక ప్లెయిన్ షర్ట్ తీసుకుంటే దాని మీద స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అనేది టోటల్గా తెలుస్తుంది. సో మీరు ఈ షర్ట్ కానీ ఈ ఫినిష్ కానీ ఈ డిజైన్ కానీ ఒక 1000 రూపీస్ ఎబోవ్ ఉన్న బ్రాండ్లో మాత్రమే దొరుకుతుంది. అలాంటిది ఇది వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి ప్రైస్ చెప్పట్లేదండి, ఎందుకంటే మా షాప్ వెండర్స్ మళ్ళీ వాళ్ళు సేల్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైనా షాప్ వెండర్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా కిందున్న నెంబర్కి కాల్ చేయండి, లేకుంటే వాట్సాప్ చేయండి, మీకు ప్రైసెస్ అనేది చెప్తాం. సో బేసికల్గా బేసిక్ ప్రైస్ వచ్చేసి 160 రూపీస్ నుంచి ఉంటుంది. షర్ట్స్లో 160 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. కాటన్ ప్యాంట్స్ అండ్ జీన్స్లో 280 రూపీస్ నుంచి 500 రూపీస్ ఉంటుందండి. సో ఇది సో ఆ ప్లెయిన్ చూసి ప్రింట్స్ చూడండి, ఇప్పుడు అంతా లేటెస్ట్ ట్రెండీ ఐటమ్ అంతా ఇలాంటి ప్రింట్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఐటమ్ అనేది చాలా యూనిక్గా ఉంటుందండి మేము చేసే సెలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ. ఎందుకంటే ఈరోజు ట్రెండ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ట్రెండ్ని ఫాలో అయ్యే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొత్తం మార్కెట్లో నడుస్తున్న ఇంపోర్టెడ్ డిజిటల్ లైక్రాస్ ఇవన్నీ. దాంతోపాటు ప్లెయిన్స్ ఇలాంటివి అయితే ఎప్పుడైనా మినిమం ఒక 100 కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది డిఫరెంట్ వెరైటీస్లలో. సో దీనికి కూడా చూడండి, మనం యూజ్ చేసే మెటల్ బటన్స్ కూడా చూడండి, రాక్ బటన్స్ ఉంటుంది. సో ఈ పాకెట్కి వచ్చేసి చిన్న మెటల్ ఐడి ఉంటుంది, కాలర్కి ఒక చిన్న డిజైన్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఏదైనా ఒక వర్క్ అనేది ఖచ్చితంగా ప్రతి షర్ట్ మీద మనం చేస్తామన్నమాట. ఇది చూడండి సాటిన్ టైప్ ఆఫ్ ప్రింట్స్. సో ఇలా మినిమం 300 to 400 వెరైటీస్ అనేది మన దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో మేము అన్ని వెరైటీస్ అన్నీ చూపిస్తే మనకి వీడియో సరిపోదు, కాబట్టి శాంపిల్గా అక్కడొక షర్ట్ అనేది చూపెడుతున్నాం. సో దీంట్లో కూడా మీకు లైక్రా వస్తుంది. లైక్రాలో కూడా కాటన్ లైక్రా ఉంటుంది. మీకు నార్మల్గా మార్కెట్లో దొరికే వచ్చేసి అంతా పాలిస్టర్ లైక్రా ఉంటుంది. మీరు అది వేసుకుంటే ఏంటంటే కంఫర్టబుల్గా ఉండదు. బట్ మనం యూజ్ చేసేది మొత్తం 100% కాటన్ ఉంటుంది. సో ఇలా చూసుకుంటే ఇవన్నీ శాంపిల్స్ అండి. అంటే ఇంకా ట్రెండింగ్ ఐటమ్ అంతా ఉంటుంది మన దగ్గర. చాలా ట్రెండీ ఐటమ్ ఉంటుంది ప్రతి ఐటమ్. దీంట్లో వచ్చేసి మీకు అన్నిటిలో సైజులు ఎమ్, ఎల్, ఎక్సెల్, XXL, XXL వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు యూజ్ చేయండి డబుల్ పాకెట్స్ అన్నీ, ఇవి హెవీ, మీకు వింటర్ సీజన్లో బాగా యూజ్ అవుతుంది. సో మంచి ఐటమ్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఒక్కసారి మాత్రం మా దగ్గరికి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, మీకు క్వాలిటీ ఎలా ఉంటుంది, మన దగ్గర సైజెస్ ఏముంటుంది, ప్రైసెస్ ఏముంటుంది అనేది తెలుస్తుందండి. సో ఇట్లాంటి కుర్తాస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో అన్ని ఐటమ్స్ అనమాట, డిఫరెంట్ ఐటమ్. షర్ట్లలో ఎన్ని రకాలైతే మనకు మార్కెట్లో మూవ్మెంట్ ఉంటుందో అన్ని రకాలు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఇది చూడండి ఖాదీ లుక్లో, ఇది పెద్దవాళ్ళు వేసుకునేలాగా. సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటుంది. ప్రతి డిజైన్లో వచ్చేసి మినిమం 10 కలర్స్ నుంచి 20 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఈరోజు ఒక షర్ట్ కుట్టిస్తేనే బయట టైలర్ షాప్లో వచ్చేసి మీకు 250 రూపీస్ అవుతుంది. సో దానికంటే ఇంకా రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర మెటీరియల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు బయట కుట్టించుకునే స్టిచ్చింగ్ కంటే బెస్ట్ క్వాలిటీ అనేది మనం ఇస్తాం. సో ప్రతి పాయింట్లో ఎక్కడ ఉన్నాయి క్వాలిటీ గురించి ఇంత బాగా చెప్పడం కారణం ఏంటంటే మనం అంత ఫోకస్ చేస్తాం కాబట్టి. సో ఇవన్నీ షర్ట్కి సంబంధించిన ఐటమ్ అండి. అట్లనే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కాటన్ ప్యాంట్స్ అంతా ఉంటుంది ఈ లెఫ్ట్లో ప్రతిదంతా. దీనికి అన్నిటికీ అన్ని శాంపిల్స్ పెట్టడం కుదరట్లేదు కాబట్టి కొన్ని లిమిటెడ్ శాంపిల్స్ మాత్రమే మేము ఇక్కడ పెడుతున్నాము. ఇప్పుడు ట్రెండీగా రన్ అయ్యి ఏదైతే పోలో ఫిట్స్ ఉన్నాయి, దాంతోపాటు కార్గోస్ ఉన్నాయి, కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి, చీనోస్ ఉన్నాయి. సో అన్నీ అవైలబిలిటీ అని ఉన్నది. ఇప్పుడు అంతా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అంతా కార్గో ఐటమ్. దీంట్లో కూడా కలర్స్ ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఈ పోలో ఫిట్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఇప్పుడు. సో పోలో ఫిట్లో కూడా చాలా రకాల క్వాలిటీస్ ఉంటుంది, దాంతోపాటు చాలా రకాల కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అన్నిట్లలో సైజెస్ మీకు 28 నుంచి 38 వరకు అవైలబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత 38 నుంచి 40, 42, 44 కూడా అవైలబిలిటీ ఉంటుంది. అది సబ్జెక్ట్ అవైలబిలిటీ అనమాట. సో ఇలా చూస్తే మనకి డైలీ పార్సల్స్ అనేది వెళ్తూనే ఉంటుంది. సో కస్టమర్ సెలెక్షన్స్ అన్నీ ఇలా ఉంటుంది. అన్ని సైజ్ వైజ్ సెట్స్ వస్తుంది. కస్టమర్కి ఏదైనా స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మేము పాసిబిలిటీ ప్రకారం చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ లెఫ్ట్లో చూస్తే ఇదంతా గోడౌన్ ఉంటుంది. మీకు ఎప్పుడున్నా మినిమం ఒక 30,000 to 40,000 పీసెస్ అనేది మనకు స్టాక్లో ఉంటుంది. ఇక్కడ గోడౌన్ ఉంటుంది, పక్కన గోడౌన్ ఉంటుంది, ఆ రైట్ సైడ్లో గోడౌన్ ఉంటుంది.
మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కడైనా సరే మీకు 1 నుంచి 2 డేస్లలో డెలివరీ అనేది దొరుకుతుంది. మినిమం 50 పీసెస్ అనేది ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. మినిమం 50 పీసెస్ ఆర్డర్ చేస్తే ఎక్కడికైనా మేము త్రూ ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాము. అదేవిధంగా ఇంకా అదే కాకుండా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మీ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ షాప్ది విజిటింగ్ కార్డు. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మేము అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా చూసారు కదండి, ఇదంతా టోటల్గా మన అక్షయ్ గార్మెంట్స్. ఇది మనం ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్. మనం ఒక 15 ఇయర్స్ నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నాము. సో ఈ 15 ఇయర్స్ జర్నీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మేము ఈ క్వాలిటీ మీద కానీ, కాంపిటేటివ్ ప్రైస్ మీద కానీ, ఈ లేటెస్ట్ డిజైన్ మీద కానీ మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా మా 15 ఇయర్స్ నుంచి మా ఇంతమంది కస్టమర్స్ కూడా మేము ఇవ్వగలుగుతున్నాము. సో మీరు ఎవరైనా కొత్తగా షాప్ పెట్టాలనుకున్నా, లేకుంటే ఆల్రెడీ షాప్ ఉన్నా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షాప్ ఉన్నా, లేకుంటే మీరు కూడా డీలర్ లాగా మా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి మళ్ళీ షాప్కి సప్లై చేసుకోవాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలంటే మినిమం క్వాంటిటీ ఆర్డర్ 20-30 పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఏదున్నా సెట్ వైజ్ వస్తుంది, ML, XL ఏ సైజ్ ఏదైనా కలర్ మీరు సెలెక్షన్ చేస్తే. లేదు మీకు ట్రాన్స్పోర్ట్లో కావాలంటే మినిమం 50 పీసెస్ అనేది ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 50 పీసెస్ ఆర్డర్ చేస్తే మేము పార్సల్లో వేసి పంపించేస్తాము. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మా అడ్రస్ వచ్చేసి హయత్నగర్లో అక్షయ్ గార్మెంట్ బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ ఉన్న రోడ్లో ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అనేది కనిపిస్తుందండి. ఇదే కాకుండా ఇంకేమైనా డీటెయిల్ కావాలంటే కూడా మండే టు సాటర్డే మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 మా ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో ఎప్పుడైనా మీరు విజిట్ చేయొచ్చు, లేదంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ, ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.